సమస్య మీది పరిష్కారం మాది అనే నినాదంతో రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు నిర్వహిస్తున్న ప్రజా దర్బార్ కార్యక్రమం ప్రజల్లో విశేష స్పందనను సంతరించుకుంది. 29వ ప్రజా దర్బార్ కార్యక్రమానికి ప్రజలు భారీగా తరలివచ్చారు. సామల్కోట మండలం కొప్పవరం గ్రామంలోని రాజ్యసభ సభ్యుల కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు పాల్గొని తమ సమస్యలను వినిపించారు. ప్రజలు ఫీజు రియంబర్స్మెంట్, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, బియ్యం కార్డులు, పింఛన్లు, ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్, తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వంటి పథకాలకు గాను అర్జీలు సమర్పించారు. అర్జీలను స్వీకరించిన కార్యాలయ సిబ్బంది వాటిని సంబంధిత శాఖాధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కార దిశగా చర్యలు ప్రారంభించినట్లు కార్యాలయ ఇన్ఛార్జ్ మేక లక్ష్మణమూర్తి తెలిపారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు నూటన ఆనంద్, డిఆర్యూసీసీ సభ్యులు ముత్యాల అనిల్, జున్నూరు బాబి, దుర్గాప్రసాద్, ఐటీడీపీ పాలిక సతీష్ తదితరులు పాల్గొన్నారు. తగిన న్యాయం చేసి ఇక్కడి నుంచి పంపించడం జరుగుతుంది. కొన్ని ఇమీడియట్గా ఇక్కడికిక్కడే కన్సర్న్ ఆఫీసర్స్ తోటి మాట్లాడి ఇమీడియట్గా చేయించడం జరుగుతుంది. కొన్ని తదనంతరం అక్కడ మళ్ళీ 2-3 రోజుల్లో వాళ్ళకి ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసేటట్టు, ఏదైనా ఇక్కడికి వస్తే వెంటనే మేము మంచిగా వాళ్ళకి గ్రీవెన్స్లో అన్ని రకాల న్యాయం జరిగేటట్టు చేయడానికి అయితే మాత్రం కృతనిశ్చయంతో మంచి వర్క్ చేస్తున్నారు. అలాగే సానా సతీష్ బాబు గారు కూడా మాకు ఎప్పుడు తోడుగా ఉంటూ ఈ గ్రీవెన్స్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఇక్కడ మేము వర్క్ చేసే వాళ్ళందరూ కూడా మా అందరికీ కూడా అందుబాటులో ఉంటూ ఎవరికి ఎక్కడ ఏ సమస్య ఉన్నా నేనున్నాను అని చెప్పేసి ఆయన ఎప్పుడు కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంటున్నారు. అలాగే ఈరోజు వందే మాత్రం 150 సంవత్సరాల వేడుక గాంధీనగర్లో జరుగుతుంది. దానికి బీజేపీ హెడ్ మాధవ్ గారు, అలాగే సానా సతీష్ బాబు గారు ముఖ్య అతిథులుగా హాజరవుతున్నారు. అలాగే ప్రజలందరూ కూడా ఆ కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయాల్సిగా, అలాగే ప్రతి ఒక్కరూ కూడా దేశభక్తిని పెంపొందించుకునే విధంగా ప్రయత్నించాలని, మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలని చెప్పేసి ప్రజలకి ఈ విధంగా విజ్ఞప్తి చేస్తాం. ప్రజలకి చాలా వరకు సర్వీసెస్ చేసాం. అక్కడ మా వాలంటరీ టీం తరపు నుంచి అందరూ కూడా, అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా సానా సతీష్ బాబు ప్రజాక్షేత్రంలో ఉండి ప్రజలకు మంచి సర్వీసెస్ చేస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరూ కూడా ముందుకొచ్చి ఆయన్ని చేయూతనివ్వాల్సిందిగా కోరి మరి ప్రార్థిస్తూ, ఈరోజు సానా సతీష్ బాబు గారు గాంధీనగర్లో వేచేసినటువంటి గాంధీనగర్ పార్కు దగ్గర బీజేపీ అండ్ ఉమ్మడి సంకీర్ణ ప్రభుత్వం నుంచి ఈరోజు 150వ ఫ్లాగ్ జనం జరుపుకుంటున్నాం. ఈ మన స్వతంత్రం వచ్చిన ముందు ఫ్లాగ్ ఆవిష్కరణ జరిగింది. ఆ ఆవిష్కరణలో ఈ 150 సంవత్సరాలు ఈరోజు వచ్చాయి కాబట్టి మన మూవేళ్ల జెండాని సానా సతీష్ బాబు గారు, ఈ ఉమ్మడి కూటమి సభ్యులందరూ కూడా అక్కడ జెండాని ఆవిష్కరించడం జరిగి, అలా విధంగా రోడ్డు మార్గం తరపున ఈ జెండాని రెప్రపలాడించుకుంటూ తీసుకెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ప్రతి ఒక్కరూ కూడా కాకినాడలో ఉన్నటువంటి సమైక్య భావంతో అందరూ ముందుకొచ్చి పనిచేసి ఈ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘన విజయం చేస్తారని సానా సతీష్ బాబు ఆఫీస్ నుంచి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.